అక్కడే ఆగు. నా మాట వినకుండా ముందుకొస్తున్నావు, నీకంతే మర్యాద. ఎక్కడికి పరిగెడుతున్నావు? నీకు మాటిచ్చినట్టుగానే నీ కొడుకును తీసుకువెళ్తున్నాను. వీడిని నువ్వు ప్రాణాలతో చూడాలనుకుంటే నీ పెద్ద అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు చేయాల్సి ఉంటుంది. నిన్ను కేకరాట్, మనం ఒకే ఫ్యామిలీ కాబట్టి నీకు 24 గంటల సమయం ఇస్తున్నాను. నిర్ణయం నీదే, కానీ నీ కొడుకు కోసం మాతో కలుస్తావు అనుకుంటున్నాను. అయినప్పటికీ నీ విశ్వాసాన్ని నువ్వు నాకు చూపించాలి. అది సరే గాని ఓ విషయం చెప్పనా? రేపు ఇదే సమయానికి నువ్వు 100 మంది మనుషుల్ని చంపాలి. నీకది నచ్చితే ఇంకా ఎక్కువ మందిని కూడా చంపు. శవాల్ని సముద్రపు ఒడ్డున పడే. నీ కొడుకు కోసం నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంది కేకరాట్. నువ్వు దిగులు పడుకున్నా ఉండవు. అనవసరంగా నేను వీడిని ఏమీ చేయను. నువ్వేదైనా సరిగా వినకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను విను. నీకు నీ కొడుకు కావాలంటే 24 గంటల్లోపు నువ్వు 100 మందిని చంపి వాళ్ళని ఒడ్డున పడే. అలా నువ్వు చేసినట్టయితే మళ్ళీ మన జాతిలో వచ్చి నువ్వు కలవచ్చు. అలా నువ్వు చేయలేదో, 100 మందిని చంపలేదో, నీ కొడుకు చనిపోతాడు. నువ్వు పిరికి వాడివి. తను చిన్న పిల్లాడు, తన్ని వదిలే. అవును, తన్ని వదిలే. అది మాత్రమే కాదు, నువ్వు అనుకున్నది జరగదు. నువ్వు ఏం చెప్పినా గోకు ఎవరిని హత్య చేయడు. ఓ అలాగా? వీడు చావాలని కోరుకుంటే ఇప్పుడే చంపేస్తాను. క్యాకరాట్ కూడా నేను చెప్పిన పని చేయాల్సిన అవసరం ఉండదు. నిర్ణయించుకో. నీకిచ్చిన టైం స్టార్ట్ అయిపోయింది. ఈ గ్రహం మీద ఉన్న సమస్త జీవకోటి చనిపోవాలి. ఆ పని గనక ముగించావంటే కాకరోట్ సహాయం లేకుండానే ఈ భూమిని మళ్ళీ పాలించగలం. నీ వల్ల ఎలా? ఖచ్చితంగా కోట్లాది మందికి వ్యతిరేకంగా మేము ముగ్గురం నిలబడతాం. కానీ ఈ పనిని 1 నెలలోపు పూర్తి చేసేస్తాం. నేను చెప్పింది అర్థమైందా కాకరాట్? నువ్వెంత ప్రయత్నించినా ఇందులో నుంచి బయటపడడానికి మాతో కలవడమే ఒకే ఒక మార్గం అని నీకు తెలుసు. నా కొడుకుని నాకు అప్పగించాయి. రేపు నేను ఇక్కడికి వచ్చే సమయానికి నీ నోటి నుంచి వినాల్సిందే అవుననే. నీ కొడుకు కావాలనుకుంటే నువ్వు నాతో మళ్ళీ గొడవ పడకు. నిజమైన సాయంతో కంపేర్ చేస్తే నీ శక్తి ఏమీ కాదు. అంతేకాదు, నువ్వు నాకు ఏ మాత్రం సాటి కావు. నేను రేపటి కోసం వేచి చూస్తాను కాకరాట్. మళ్ళీ కలుద్దాం. మమ్మల్ని క్షమించు. మేమేదో ఒకటి చేసి ఉండాలి, కానీ అతను చాలా శక్తివంతుడు. గోకు, ఏం చేస్తున్నావో ఆలోచించు. కాస్త ప్రశాంతంగా ఉండు. ఇక నీలో శక్తి లేదు. నాకు తెలుసు, కానీ నాకు వేరే దారి లేదు. ఆలోచిస్తే దారి ఉంటుంది. జాగ్రత్త.